వెల్కమ్ టు 30 మినిట్స్. కోనసీమ అంటే కొబ్బరి చెట్లు, కోనసీమ అంటే పచ్చని పొలాలు, కోనసీమ అంటే ప్రకృతి అందాలకు పుట్టినెల్లు. ఇదంతా పైకి కనిపించే అందమైన దృశ్యం. కానీ ఆ ప్రకృతి సోయగాల వెనుక మరణ మృదంగాలు మోగించే యమపాశం ఉంది. ఆ పచ్చని గ్రామాల గుండెల్లో బడబాగ్ని దాగి ఉంది. సహజ వాయువు రూపంలో ఊళ్లను శ్మశానాలుగా మార్చే గ్యాస్ బాంబు ఉంది. అవును, పచ్చని కోనసీమ గుండెల్లో గ్యాస్ బాంబు. ఎప్పుడు ఎటు నుంచి మృత్యువు దాడి చేస్తుందో తెలియదు. అనుక్షణం బిక్కు బిక్కుమంటూ బతకాల్సిందేనా? ఇదే ఇవాల్టి 30 మినిట్స్. నిర్లక్ష్యం, అడుగు అడుగునా నిర్లక్ష్యం. ప్రజల ప్రాణాలంటే నిర్లక్ష్యం, సామాన్యుడంటే నిర్లక్ష్యం. సహజ వాయువును తరలిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ ఆ ప్రాంత ప్రజల భద్రత మాత్రం పట్టదు. దశాబ్దాలుగా కోనసీమలో జరుగుతోంది ఇదే. పాషర్లపొడి బ్లోఅవుట్ పాఠాలు నేర్పలేదు. నగరంలో మార్మోగిన చావు కేకలు పాలకుల అధికారుల చెవులకెక్కలేదు. నిత్యం ఎక్కడో ఓ చోట ప్రజల్ని వణికిస్తోన్న లీకేజీలు ఓఎన్జీసీ గెయిల్కు మాత్రం బాధ్యతను గుర్తు చేయట్లేదు. కోనసీమలో ఇంకెన్ని మారణ హోమాలు జరగాలి? నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం. రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం. వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం. సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. మౌనంగా ధ్యానంలో ఉంది మగాణం. కోనసీమ అందాల్ని వర్ణించడానికి ఇలాంటి పాటలు చాలవు, మాటలు చాలవు. ప్రకృతి అందాలకు పుట్టినిల్లు మాత్రమే కాదు, నోరూరించే రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్ కూడా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికమే, రుచి చూడడానికి దొరికెరా. కోనసీమ పురాతన ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లు. పచ్చని తివాచీలు పరిచినట్టుండే పొలాలు, అతిథి మర్యాదలు, ఆప్యాయతలు, తెలుగుతనం, పల్లెతనం, ఇలా అన్నింటినీ తనలో కలిపేసుకున్న ప్రాంతం కోనసీమ. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు, నాణ్యానికి మరోవైపు ఏముందో తెలుసా? మృత్యువు. పచ్చని కోనసీమ గుండెల్లో గ్యాస్ బాంబు ఉంది. అది ఎప్పుడు ఎన్ని ఓళ్లను బూడిద చేస్తుందో, ఎన్ని ప్రాణాల్ని మింగేస్తుందో తెలీదు. గతం తాలూకు చేదు భయంకర జ్ఞాపకాలున్నాయి. వర్తమానంలో భయపెడుతోన్న గ్యాస్ లీకేజీలున్నాయి. భవిష్యత్తు నిండా కొండంత భయముంది. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నగరంలో కూడా అదే విధంగా చనిపోవడం జరిగింది. ఇక్కడ ప్రమాదమైన పైప్ లైన్లు ఉన్నా కూడా పైప్ లైన్ మరమ్మతులు చేయడం మానేసి, సరిగైన నిర్దిష్ట ప్రణాళిక చేయడం మానేసి, దీనివల్ల వచ్చే ఆదాయం మాత్రం ఇతర రాష్ట్రాలకి తరలిస్తూ ఉంటే ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. కోనసీమ గుండెల్లో గ్యాస్ బాంబ్ అన్న కోణం ఈనాటిది కాదు. సహజ వాయువు పుష్కలంగా ఉన్న ప్రాంతం అభివృద్ధికి ఆనవాలుగా ఉంటుంది. కానీ కోనసీమకు మాత్రం ఆ సహజ వాయువే శాపంగా మారుతోంది. బ్లోఅవుట్లు, గ్యాస్ లీకేజీలు గోదావరి జిల్లాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. భారీ ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు బలైనప్పుడు అధికారులు హడావుడి చేయడం, ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోవడం మామూలే. కోనసీమలో చమురు వెలికితీసే క్రమంలో ప్రైవేట్ సంస్థలున్నా ప్రభుత్వ రంగ సంస్థల నుంచే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓఎన్జీసీ, కెయిన్ ఎనర్జీ సంస్థలు భూగర్భం నుంచి చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. భూ ఉపరితలం పైన బావుల్ని తవ్వి ఈ 2 సంస్థలు చమురు, గ్యాస్ నిల్వల్ని వెలికితీస్తున్నాయి. ఓఎన్జీసీ వెలికితీసే చమురు, గ్యాస్ నిల్వల్ని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పైప్ లైన్ల ద్వారా వినియోగదారులకు తరలిస్తుంది. ముడి చమురును సరఫరా చేసే గొట్టాలు తరచుగా లీకేజీలకు గురవుతూ ఉండడంతో సారవంతమైన భూములు నిస్సారంగా మారుతున్నాయి. అదే సమయంలో ఎప్పుడు ఎక్కడ గ్యాస్ బాంబ్ పేలుతుందో అన్న భయం కోనసీమలోని 16 మండలాల ప్రజల్ని వణికిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే కోనసీమలో ప్రతి వారం
ఎక్కడో ఒక చోట గ్యాస్ పైప్ లైన్ నుంచి కానీ బావి నుంచి కానీ లీకేజ్ అవుతూనే ఉంటుంది. అంటే ప్రతి వారం మృత్యువు తన పంజా విసరడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుందన్న మాట. తాజాగా మలికిపురం మండలం కేసనపల్లి గ్రామంలో ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ కావడంతో మరోసారి కోనసీమ ఉలిక్కిపడింది. మరి ఈ రోజున కేసినపల్లి దగ్గర 17లో జరిగినటువంటి విస్ఫోటనం మరి అది సుదీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో జరిగింది కాబట్టి కొన్ని ప్రమాదాల నుంచి నివారించడం జరిగింది. కానీ అది గ్రామం మధ్యలో కానీ ఇళ్ల మధ్యలో కానీ ఉంటే అనేక మంది ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. మరి ఓఎన్జీసీ గెయిల్ అధికారులు చూస్తూ కూడా ఈ ప్రాంతంలో విస్ఫోటనాన్ని సృష్టించేటువంటి ఒక ప్రత్యామ్నాయ సమస్య కింద తయారైనట్టు కనపడుతుంది. 40 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని వైలంక అనే గ్రామంలో మొట్టమొదటి బ్లోఅవుట్ సంభవించింది. ఇక 94లో పాసర్లపొడి బ్లోఅవుట్ అయితే కొన్ని నెలల పాటు కోనసీమను వణికించింది. పాసర్లపొడి బ్లోఅవుట్ కారణంగా ప్రాణ నష్టం సంభవించకపోయినా పచ్చని పొలాలు కాలి బూడిదయ్యాయి. ఆ తర్వాత కూడా ఎన్నో సంఘటనలు ప్రమాద హెచ్చరికలు చేస్తూ వచ్చాయి. కానీ నిలువెత్తు నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన గెయిల్ పైప్ లైన్ల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా నగరం దుర్ఘటన దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది, కన్నీరు పెట్టేలా చేసింది. నగరం, గ్రామం క్షణాల్లో అగ్నికి ఎందుకు ఆహుతైందో తెలుసా? ప్రతి వారం కోనసీమలో ఎక్కడో ఒక చోట గ్యాస్ లీక్ అవుతూనే ఉంటుంది. గెయిల్ నిర్వహణ అంత అధ్వాన్నంగా ఉంటుంది. మామిడి కుదురు మండలం నగరం గ్రామంలోనూ అనేకసార్లు గ్యాస్ లీక్ అయింది. దీంతో ఆ రోజు కూడా గ్యాస్ వాసన వచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తెల్లవారుజామున టీ కొట్టులో స్థానికుడు పొయ్యి వెలిగించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 20 మీటర్ల ఎత్తులో ఎగిసిపడ్డ మంటల్ని తప్పించుకోవడానికి స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిమిషాల్లో ఊరు వల్లకాడైపోయింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 కిలోమీటర్ల పరిధిలో కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయి. వందలాది పక్షులు అగ్నికీలల్లో మాడి మసైపోయాయి. అంటే ప్రతి వారం కూడా కోనసీమలో ఎక్కడో ఒక చోట నగరం దుర్ఘటన రిపీట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. ఎందుకంటే ప్రతి వారం ఎక్కడో ఒక చోట గ్యాస్ లీకేజ్ అవుతూనే ఉంది. ఈ పచ్చని కోనసీమ గుండెల్లో గ్యాస్ బాంబు పెట్టిందెవరు? సహజ వాయువు పుష్కలంగా ఉండడమే ఈ ప్రాంతం చేసుకున్న పాపమా? గల్ఫ్ దేశాలు ప్రధానంగా చమురు మీదే ఆధారపడ్డ దేశాలు. సహజ వాయువుల అన్వేషణ, వెలికితీత, తరలింపు లాంటి ప్రక్రియలు భారీ ఎత్తున ఆ దేశాల్లో నిత్యం జరుగుతూనే ఉంటాయి. కానీ అక్కడ లీకేజీలు, బ్లోఅవుట్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవు. మరి కోనసీమలో మాత్రం ఎందుకు ఈ దుస్థితి నెలకొంది? కోనసీమ గుండెల్లో గ్యాస్ బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియని దుస్థితి ఎందుకు నెలకొంది? ఇంకా ఎన్ని పాసర్ల పొడులు భగ్గుమనాలి? ఇంకా ఎన్ని నగరాల్లో మరణం మృదంగాలు మోగించాలి? ఎంతమంది అమాయకుల ప్రాణాలు బలి కావాలి? మా కాళ్ల కింద మృత్యువు సంచరిస్తోంది. మా కోనసీమ గుండెల్లో గ్యాస్ బాంబులున్నాయని గోదావరి ప్రజలు గుండెలు బాదుకోని రోజు లేదు. తమ ప్రాణాలకు ముప్పుందని మొరపెట్టుకోని రోజు లేదు. అయినా ఎలాంటి జాగ్రత్త చర్యలు కనిపించవు. ప్రజల భయాన్ని దూరం చేసే ప్రయత్నం అంటూ ఏదీ జరగదు. పైప్ లైన్ల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి కోనసీమ అంతటా కనిపిస్తోన్న గ్యాస్ లీకేజీలే నిదర్శనం. ఇంత జరుగుతోన్న ఓఎన్జీసీ గెయిల్ నుంచి ఎలాంటి స్పందన ఉండదు. మరోసారి మారణహోమం జరిగితే తప్ప కదలిక రాదా? సహజ వాయువు అంటే అది ఆ ప్రాంతం చేసుకున్న అదృష్టం కావాలి. కానీ కోనసీమ విషయంలో మాత్రం జరిగింది, జరుగుతోంది అందుకు విరుద్ధం. చమురు నిక్షేపాలుంటే ఆ ప్రాంతంలో ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేనట్టేనా? ఆ మాటకొస్తే గల్ఫ్ దేశాలు ప్రధానంగా ఆధారపడింది చమురు నిక్షేపాల మీదే. సహజ వాయువుల అన్వేషణ, వెలికితీత, తరలింపు లాంటి ప్రక్రియలు భారీ ఎత్తున ఆ దేశాల్లో అనునిత్యం జరుగుతూనే ఉంటాయి. కానీ అక్కడ లేని ప్రాణభయం కోనసీమలోనే ఎందుకుంది? ఎందుకంటే గ్యాస్ పైప్ లైన్ మెయింటెనెన్స్ను పట్టించుకోకపోవడమే. ఈ విషయంలో గెయిల్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కోనసీమ వాసులు చెబుతున్నారు. నగరం దుర్ఘటనకు కారణం కూడా గ్యాస్ పైప్ లైన్ పేలుడే.
గ్యాస్ తరలించే పైప్ లైన్ జీవితకాలం 20 ఏళ్లు మాత్రమే. కానీ ఇప్పుడు కోనసీమలో ఉన్న పైప్ లైన్లన్నీ 20 సంవత్సరాలు పైబడ్డవి. అలానే గ్యాస్ పైప్ లైన్ల నిర్వహణ అత్యంత దారుణంగా ఉంటుంది. లీకేజీలు అరికట్టాలి అని అన్నట్టయితే నాణ్యమైన పరికరాలని వినియోగించాల్సిన అవసరం ఉంది. అలాగనే దాన్ని నిరంతరము ఆ పైప్ లైన్స్ని చెక్ చేసే యంత్రాంగం ఉండాలి. ఇప్పుడు పరిస్థితి అంటే సిబ్బంది తగు సంఖ్యలో లేరు. సిబ్బంది తగు సంఖ్యలో లేనందువల్ల ఎక్కడ లీకేజ్ అవుతుంది అనేటువంటిది ప్రజలు చెప్పేంతవరకు సదరు అధికారులకి తెలియట్లేదు. అందువల్ల నా సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. సహజంగా గ్యాస్ పైప్ లైన్ పేలడం వెనుక అనేక కారణాలుంటాయి. కారణాలు ఏవైనా అందుకు 99% నిర్లక్ష్యమే అసలు కారణమవుతుంది. ఎందుకంటే అనేక కోణాల నుంచి అత్యంత అప్రమత్తతను ప్రదర్శిస్తే తప్ప గ్యాస్ పైప్ లైన్ నిర్వహణ సజావుగా సాగదు. ఎక్కడైనా కాస్త నిర్లక్ష్యాన్ని చూపినా భారీ మూల్యం చెల్లించాల్సిందే. గ్యాస్ పైప్ లైన్ వేసే సమయంలోనే డిగ్గింగ్, పిల్లింగ్, గ్రౌండ్ వర్క్స్ చేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకుంటే ఎప్పుడైనా పైప్ లైన్ ఫెయిల్ కావచ్చు. అలానే పైప్ లైన్ లోపల కానీ బయట కానీ డ్యామేజ్ అన్నది లేకుండా చూసుకోవాలి. పైప్ లైన్ వేసే సమయంలో అంటే పైప్ లైన్ తయారీకి వాడిన మెటీరియల్ నాసిరకంగా ఉన్నా, వెల్డింగ్ సరిగ్గా లేకపోయినా ఆ పైప్ లైన్ తర్వాతి రోజుల్లో ఫెయిల్ కావచ్చు. దాని స్థాయిని బట్టి ప్రాణాలని బలికోరచ్చు. కేవలం పైప్ లైన్లో సమస్యలు మాత్రమే కాదు, ఆ పైప్ లైన్ ఉన్న భూమిలో సమస్యలు వచ్చినా గ్యాస్ బాంబు పేలడం ఖాయం. వరదలు వచ్చినా, భూకంపాలు అతి స్వల్ప స్థాయిలో వచ్చినా పైప్ లైన్ పై ఒత్తిడి పెరుగుతుంది. అలానే చుట్టుపక్కల ప్రాంతాల్లో మైనింగ్ జరిపినా పైప్ లైన్ పై ప్రెషర్ పడుతుంది. వీటన్నింటితో పాటుగా పైప్ లైన్ నిర్వహణ అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోతే ప్రమాదం తప్పదు. ఇలా అనేక కోణాల్లో ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వీటిలో దేన్ని కూడా ఓఎన్జీసీ, కేఈ పాటించడం లేదు. ఇక్కడి నుంచి ఈ ప్రజలంతా, ఈ కోనసీమ వాసులంతా ఏ క్షణాన్ని ఏం జరుగుతుందా, ఏ బ్లోఅవుట్ వస్తుందా, ఏ ప్రమాదం వస్తుందా అని బిక్కుబిక్కుమంటూ చాలా ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకునే పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుందేమోనని అనుమానంగా ఉన్నదని నా అభిప్రాయం. విదేశాల్లో గ్యాస్ పైప్ లైన్ల నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే ఏ చిన్న తేడా వచ్చినా భారీ ప్రమాదం తప్పదు. అందులోనూ ఆ పైప్ లైన్ జనావాసాల మధ్య ఉంటే భారీ ప్రాణ నష్టం కూడా తప్పదు. అందుకే ఎన్నో రకాలుగా నిర్వహణకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటారు. విదేశాల్లో గ్యాస్ పైప్ లైన్ మెయింటెనెన్స్లో ఏరియల్ వాచ్ కూడా ఒక భాగం. పైప్ లైన్ దగ్గరలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడడానికి ఏరియల్ పెట్రోలింగ్ చేస్తారు. ముఖ్యంగా జనావాసాలకు దగ్గరలో పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్ సమీపంలో ఎలాంటి నిర్మాణాలు లేకుండా చూస్తారు. గ్యాస్ పైప్ లైన్ చాలా ఒత్తిడితో ఉంటుంది. దీంతో లీకేజీల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే విదేశాల్లో గ్యాస్ పైప్ లైన్ పొడవునా లీక్ డిటెక్షన్కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రత్యేకమైన పరికరాలతో లీకేజీ అయ్యే స్థాయిలో ఒత్తిడి ఉందా అన్నది పరిశీలిస్తూ ఉంటారు. పైప్ లైన్లో గ్యాస్ను ఎప్పటికప్పుడు శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తూ ఉంటారు. దాని నాణ్యత ఎలా ఉందన్న దానిపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఎందుకంటే గ్యాస్ పైప్ లైన్ లోపల ఏదైనా డ్యామేజ్ ఉందా అన్న విషయం గ్యాస్ శాంపిలింగ్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. గ్యాస్ పైప్ లైన్ నిర్వహణలో ముఖ్యమైనది పైప్ లైన్ ఎంత ఒత్తిడికి గురవుతోందో తెలుసుకోవడం. ఒత్తిడి ఎక్కువైతే పెను నష్టం తప్పదు. అందుకే పైప్ లైన్ తనిఖీలను తరచూ నిర్వహిస్తారు. అలానే వాల్వ్స్ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటారు. విదేశాల్లో పైప్ లైన్ కంపెనీలు అత్యంత వేగంగా స్పందించే అత్యవసర టీమ్స్ను మెయింటైన్ చేస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే అతి తక్కువ సమయంలోనే అక్కడకు వెళ్లి సహాయం చేయడానికి ఆ బృందాలు సిద్ధంగా ఉంటాయి. రెండున్నరేళ్ల క్రితం నగరం అనే గ్రామాన్ని వల్లకాడుగా మార్చిన దుర్ఘటన గుర్తుందిగా. అధికారులు హడావుడి చేశారు, ప్రభుత్వాలు కథలొచ్చాయి, సంతాపాలు, నష్టపరిహారాలు, మరోసారి ఇలా జరగదన్న హామీలు. ఆ తర్వాత జరిగిందేంటి, జరుగుతోందేంటి? కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కోనసీమలో ఎప్పటిలానే నిత్యం ఎక్కడో ఓ చోట గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. మరి ఎవరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే, ఎవరు చావలేదు కదా. నగరంలాగా మరో గ్రామం బలైపోవాలి, అప్పుడు కానీ స్పందించారు.
కోనసీమ అంటే ప్రకృతి అందాలే కాదు, అన్నపూర్ణ కూడా. ఒకవైపు ప్రజల్ని ప్రాణభయంతో వణికిస్తోన్న గ్యాస్ బాంబు అటు పచ్చని పొలాల్ని కూడా సైలెంట్గా శపిస్తోంది. గ్యాస్ను వెలికితీసే క్రమంలో భూమి పొరల మధ్య ఉన్న ప్రెషర్ తగ్గుతుంది. దీంతో భూమి కుంగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రమాదాన్ని నివారించడానికి తిరిగి వాటర్ను భూమిలోకి పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ పని కూడా అటు సక్రమంగా జరగడం లేదని కోనసీమ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే మన గ్యాస్ బయటకు వస్తుందో కిందన ప్రెషర్ తగ్గిపోతుంది. తగ్గిపోగానే భూమి కుంగిపోతుంది. మేము కృష్ణా గోదావరిలో దీని గురించి ఒక హైకోర్టులో కేసు కూడా అవుతుంది. అసలు దాని మీద రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ భూమి కుంగడం నిజమేను, ఆ భూమి కుంగడం వల్ల వ్యవసాయానికి దెబ్బ అని. ఇప్పుడు ఏంటవుతుంది, ఎప్పుడైతే భూమి కుంగిందో ఈ ఇరిగేషన్ వాటర్ ఏమో సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉండదు. డ్రైనేజ్ అంటే ఆ డ్రైనేజ్ ఉండదు, దాంతో పంటలు పాడవుతాయి. రెండోది, ఆ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పదనం అంతా ఈ భూగర్భ జలాల్లోకి వచ్చేస్తుంది. అక్కడ చాలా మటుకు అయింది. క్రాప్ హాలిడే అని అప్పుడు అనడం. దీని గురించి చాలా పెద్ద ఎత్తున పరిశోధనలు అయ్యాయి. కాలిఫోర్నియాలో, నెదర్లాండ్స్లో ఈ భూమి కుంగడం ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఎక్స్ప్లోజను. మూడోది ఏం చేస్తారంటే గ్యాస్ బయటికి తీయడానికి కొన్ని కెమికల్స్ వేస్తారు, ఫ్రాకింగ్ అని. దానివల్ల భూగర్భ జలాలన్నీ పాడైపోతాయి. నగరం దుర్ఘటన జరిగే వరకు బోరుబావుల కేంద్రంగా జరిగేవి మాత్రమే ప్రమాదాలనుకునేవారు. బ్లోడ్స్ కేంద్రంగానే భయం వ్యక్తమయ్యేది. కానీ ఊరుకు ఊరునే వల్లకాడుగా మార్చే గ్యాస్ బాంబులున్నాయని నగరం దుర్ఘటన తేల్చి చెప్పింది. ఓఎన్జీసీ కేంద్రంగా కోనసీమ వాసుల్లో ఉన్న భయాన్ని ఎగతాళి చేస్తూ గెయిల్ గ్యాస్ పైప్లైన్ యమపాసాన్ని విసిరింది. కోనసీమలో దాదాపు 100కు పైగా ఓఎన్జీసీ చమురు బావులున్నాయి. ఇవన్నీ కూడా పంట పొలాలు, కొబ్బరి తోటల మధ్యలోనే కనిపిస్తాయి. డ్రిల్లింగ్ పూర్తయిన బావుల్ని పూడ్చడం, గ్యాస్, చమురు దొరికిన బావుల నుంచి వాటిని తరలించడంలో ఓఎన్జీసీ నాసిరకమైన జాగ్రత్తల్ని పాటిస్తోందని ఎప్పటినుంచో స్థానికులు ఆరోపిస్తున్నారు. వెల్ క్యాపింగ్ చేయడం దగ్గర నుంచి పైప్లైన్ల నిర్వహణ దాకా అనేక లోపాలు, అంతులేని నిర్లక్ష్యం. వెరసి అటు ఓఎన్జీసీ, ఇటు గెయిల్ కోనసీమ ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ బ్లోడ్ భగ్గుమంటుందో, పైప్లైన్ లీకేజీ కేంద్రంగా మరణ మృదంగాలు మోగుతాయో తెలియక వణికిపోతోంది కోనసీమ. కోనసీమలో ఉన్న సహజ వాయువు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తోంది. కోనసీమ ప్రజలు అందులో వాటా అడగట్లేదు. తమ జీవితాలకు భరోసా మాత్రమే ఇవ్వమంటున్నారు. జీవించే హక్కును గౌరవించమంటున్నారు. తమ గ్రామాల్ని మరో నగరం చేయవద్దంటున్నారు. సంతాప సభలకు తమ సీమను వేదిక చేయొద్దంటున్నారు. అయినా ఇటు ఓఎన్జీసీ, అటు గెయిల్ ప్రభుత్వం ముద్దు నిద్ర వదలట్లేదు. వారి ముద్దు నిద్ర వదలాలి అంటే ఇంకెన్ని ప్రాణాలు బలి కావాలి, ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి, ఇంకెన్ని ఊళ్ళు గ్యాస్ బాంబు ధాటికి బూడిద కావాలి. ఇదే ఇవాల్టి 30 Minutes. చూస్తూనే ఉండండి TV9.